బీసీల సాంఘిక విప్లవ పితామహుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా అందరికీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహాత్మా జ్యోతిరావు పూలే ఏదైతే ఆశయాలు కన్నాడో ఆ ఆశయాలని ప్రభుత్వాలు నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాం. బీసీలకు ముఖ్యంగా చట్టసభల్లో రిజర్వేషన్లు అయితేనేమి, కేంద్రంలో ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్లకు నిధులైతేనేమి, ఇలాంటి డిమాండ్లన్నీ నెరవేర్చి ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు బీసీల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం కృషి చేశాడో ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా ఈ జయంతుల కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు జరుపుకోవడమే కాకుండా వారి ఆశయాలు నెరవేరాలంటే ఆ దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలి. వారి ఆలోచన విధానాలను ప్రభుత్వాలు అమలు పరచాలని చెప్పి కోరుతున్నాను. నా పేరు బత్తుల లక్ష్మీకాంతయ్య, బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి. జ్యోతిరావు పూలేకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఇప్పటికీ కర్నూలు జిల్లాలోనే 110 విగ్రహాలను ఏర్పాటు చేశాము, ఇంకా ఏర్పాటు చేయబోతున్నాము. కాబట్టి ఈ ఆలోచన విధానము, ఎడ్యుకేషన్ అనే ఆలోచన విధానము, అన్టచబిలిటీ అనే ఆలోచన విధానాన్ని మరి సమాజంలో పెంపొందించాలంటనే కృషితో భాగంగా మేము ఈ యొక్క ప్రోగ్రాంలో అరేంజ్ చేస్తున్నాము. మరి బాలికల విద్యను అందించిన సావిత్రిబాయి పూలేకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. వైతాళికుడు మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని గ్రామ స్థాయి నుంచి ఈరోజు ఢిల్లీ స్థాయి వరకు కూడా భారతదేశం అంతా కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. ఆయన విద్యాపరంగా బీసీలు ఎదగాలని చెప్పి, రాజ్యాంగంలో పదవులు కూడా కావాలని చెప్పి, సాంఘిక న్యాయం జరగాలని చెప్పి, సామాజిక న్యాయం జరగాలని చెప్పి, పొరుగు వర్గాలు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ఎదగాలని చెప్పి ఆయన ప్రయత్నం చేశాడు, ఉద్యమాలు చేశాడు. సాంఘిక సంస్కర్త ఆయన, సామాజిక న్యాయం జరగాలని చెప్పేటువంటి మహనీయుడు. మరి ఆయన పాటలోనే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా భార్య భర్తలు దంపతులు కూడా ఈ బీసీల కోసం రాష్ట్రంలో దాదాపుగా 100-200 కులాలు, దేశంలో 3000 కులాల కోసం పాటుపడినటువంటి మహనీయులు. వారసత్వం వద్దు, మా వాళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్లు కావాలి, భారత రాజ్యాంగంలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు కావాలని చెప్పి ప్రయత్నం చేసినారు. కాబట్టి ఆ బాటలోనే గౌతమ బుద్ధుడు, అదేవిధంగా భక్త కబీర్ గారు, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే నా గురువులు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. అదేవిధంగా విద్య, స్వాభిమానం, ఆత్మగౌరవం, శీలైన శోభిత విద్యను అందరూ గౌరవించాలి, మానవత్వంతో ఉండాలి, సత్ప్రవర్తనతో కలిగి ఉండాలని చెప్పినటువంటి మహనీయుడు. అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నమస్తే మేడం, జయంతి శుభాకాంక్షలు. అమ్మా ఇది పెట్టాలమ్మా. ఈరోజు 190 జ్యోతిరావు పూలే 190 సంవత్సరాల సందర్భంగా ప్రోగ్రాం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వెల్ఫేర్ మేడం గారికి, కలెక్టర్ మేడం గారికి, ఎమ్మెల్యే గారు, ఎంపీలకి, చంద్రబాబు నాయుడు గారికి, సీఎం గారికి, అందరికి, ప్రతి ఒక్కరికి. ఈ ప్రోగ్రాము వచ్చిన వాళ్ళందరూ బీసీ మహిళల్ని గౌరవించి, ఒడ్డెర మహిళల్ని గౌరవించి బీసీ మహిళలకి రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటున్నాను. ఇట్లో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒడ్డెర రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నా పేరు చంద్రికమ్మ. ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వము అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో కుల సంఘాల నాయకులకు కానీ, ప్రజా సంఘాల నాయకులకు కానీ ఎలాంటి సమాచారం లేకుండా ఈరోజు తూతూ మంత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. ఎందుకంటే బీసీల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఏదో మొక్కుబడిగా నిర్వహిస్తామని చెప్పేసి అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. పాత పద్ధతిలో కలెక్టరు ఈ ప్రోగ్రామ్ కు సంబంధించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, కుల ప్రజా సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి కొన్ని సజెషన్స్ తీసుకొని ఎట్లా చేయాలా ఏమి అనేది ఒక ఆర్భాటంగా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి కలెక్టర్ కానీ, ఇప్పుడున్నటువంటి సోషల్ వెల్ఫేర్ ఈడీ కానీ తూతు మంత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక తీవ్రంగా ఖండిస్తా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి లోపాలు జరగకుండా మహాత్మా జ్యోతిబా పూలేకు ఘనంగా
కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా పేరు పట్నం రాజేశ్వరి, SC/ST/BC మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు. భారతదేశ అణచపడ్డ ప్రజల విముక్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున మహాత్మా జ్యోతిరావు పూలే జయంతికి ప్రజలందరూ కలిసి రావడం, కదిలి రావడం చాలా అభినందనీయం. ప్రభుత్వాలు కూడా ఈ మొక్కువడిగా కాకుండా ఎన్నికల నియమావళి ఉందన్న తరుణంలో ఓన్లీ దండలు వేసుకొని పోతారు, మీటింగులు జరపరు. కానీ ఈరోజు ఎన్నికలు లేవు, ఏమి లేవు. స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఈరోజు అధికారులు బీసీ సంఘాలని, బీసీ కుల సంఘాలని విస్మరించి డైరెక్ట్ మీరు రండి అని ఒకరోజు రాత్రి ముందు ఫోన్ చేసి జరపడం చాలా అభినందన, ఇది హేయమైన చర్య. ఎందుకంటే బీసీల ఆరాధ్య దైవం జ్యోతిరావు పూలే ప్రభుత్వం అధికారికంగా జరిపేది ఒక్కరే, కానీ ఈ ఒక్కరిని కూడా తూతు మంత్రంగా జరపడం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా 60% ఉన్నటువంటి బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ కానీ ఈరోజు జనాభా లెక్కల్లో బీసీ జనాభా లెక్కలు కులాల వారీగా లేకపోవడంతో ఈరోజు మన దేశంలో కుక్కలకు, నక్కలకు, పులులకు, అడవిలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నాయి కానీ జంతువులకు ఉంది కానీ బీసీలకు లేదు. ఈరోజు ఈ బీసీలు భారతదేశంలో ఉన్నారా? జ్యోతిరావు పూలే స్ఫూర్తితో ప్రత్యేక దేశాన్ని ఏమైనా డిమాండ్ చేయాలన్నా బీసీలు ఆలోచించుకోక ముందే ఈరోజు బీసీ జనాభా లెక్కలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తీయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా అమరావతి రాజధానిలో ఈరోజు లక్షల ఎకరాలు రాజధాని కోసం తీసుకుంటున్నారు, కానీ బీసీల వాటా ఏంటి ఈరోజు దాకా చెప్పడం లేదు. బీసీ కులాల పేరు మీద వస్తున్నటువంటి అధునాతన పరిశ్రమల కోసం బీసీ కులాలకు కూడా 1000 ఎకరాలు ఆ రాజధానిలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఈ బీసీ డిమాండ్ల కోసం బోడే రామచంద్ర యాదవ్ విజయవాడలో చేపట్టే దీక్షకు కర్నూలు జిల్లా బీసీ సంఘాలన్నీ కూడా సంఘీభావంగా ఈరోజు మేము తెలియజేసుకుంటున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.